అండి. హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగన్. ఎందుకు జగన్ గారే రావాలను? జగన్ ఫార్మర్స్కు బాగా డెవలప్ చేశాడు కాబట్టి నేను జగనే కోరుకుంటున్నాను. ఓకే. సో అంటే ఏం చూసారు అంటే ఈ 5 ఇయర్స్లో ఏం నచ్చింది మీకు? అది పథకాల నుంచి మంచి పేరు వచ్చింది. క్యాష్ పరంగా కానీ ఏదైనా రైతులకు ఇన్సూరెన్స్ కానీ డబ్బులు వేస్తున్నాడు. అందుకే నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఇంకా జగనే చెప్తున్నాను. అంటే అనవసరమైన పథకాలు ఎక్కువైపోయినాయి అనేసి అంటున్నారు కదా. అనవసరంగా పథకాలు ఏమో తెలియదు కానీ మేడం, ఖచ్చితంగా డబ్బులు అయితే బెస్తున్నాడు. స్టూడెంట్స్ ప్రకారంగా అయితే అమ్మఒడి ఇట్లాంటి బెస్తున్నాడు. అందుకే అంటే జనాలు చాలా మంది అంటున్నారు జనాలను సోమరిపోతులు చేయడం తప్ప ఏం యూస్ లేదు అంటున్నారు. మనం సీఎం ఉన్నే మనం ఏదో చేస్తాము, ఎట్టున్నే అదే. ఈసారి ఖచ్చితంగా నేనంటే వైసీపీ చెప్తున్నాను. సో అంటే మీరేమైనా లబ్ధి పొందారా జగన్ పాలనలో? లేదు మేడం, అయినా కానీ జగనే రావాలంటున్నారు. జగనే రావాలని కోరుకుంటున్నాను. ఓకే. నీ నెగిటివిటీ చాలా ఉంది కదా, అంటే 90% నెగిటివిటీ ఉంది కదా. నెగిటివిటీ మామూలే మేడం, ఎప్పటికైనా పాజిటివ్ అయితే జగనే వస్తుంది నా దృష్టిలో అయితే. ఓకే. సో అంటే అంత కాన్ఫిడెంట్ ఏంటి? నేను పక్కా వైసీపీ ఫ్యాన్ అండి. ఓకే. అంటే నార్మల్గా ఆలోచించండి 5 ఇయర్స్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మా సైడ్ అయితే పులివెందుల సైడ్ అయితే బాగా డెవలప్ చేసినాడు. ఇంకా జాబ్స్ పరంగా అయితే ఈసారి నెక్స్ట్ సీఎం అయితే ఇంకా బాగా డెవలప్ చేస్తాడు అనిపిస్తుంది. ఓకే. అంటే ఐటీ పరంగా అసలు ఏం డెవలప్ చేయలేదు కదా, దాని గురించి ఏమంటారు? ఈసారి ఛాన్స్ ఇస్తే డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాను. అంటే ఈ 5 ఇయర్స్లో చేయండి ఇప్పుడు చేస్తారంటారా? చేస్తాడా మేడం? మన సైడ్ అప్పు ఉందేమో, అది ఈసారి సీఎం అయితే అప్పు తీర్చేనా ఈసారి మనకు పడుతుందని. ఓకే అండి. మద్యపానం కూడా నిషేధం చేస్తా అని చెప్పారు కదా. మద్యపానం మనకు ఐడియా లేదు. అంటే మొత్తం టోటల్గా నిషేధం చేస్తా అని చెప్పి కొత్త బ్రాండ్లు తెచ్చారు కదా, దాని గురించి ఏమంటారు? నిషేధం అయితే ఏం లేదు మేడం, అదైతే లేదు. ఓకే. 3 క్యాపిటల్స్ మేడం 3 క్యాపిటల్స్ చేస్తా అన్నారు కదా జగన్ గారు. అవును మేడం, మనకు ఐడియా లేదు మేడం అంతా. సరే.